ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి స్వాగతం. మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ గురువైన నా గురుతుల్యులు మా నాన్నగారు చెవియం కిరణ్ శర్మ గారిని ఈ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము. నాన్నగారు. సంతోషం. ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ చక్కటి గానంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. గత సంవత్సరంలో మీ అక్క తేజస్విని పడింది, ఇప్పుడు నా కూతురు మనస్విని. మీ అందరికీ మనం ఈ ఉగాది ఫలితాలు వినే ముందు మనం అమ్మాయితో ఒక చక్కటి గానంతో ప్రారంభం చేసి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకుందాం. శుభమస్తు. గాగ గమ గరి సరి సా ని సరి ని సారి గా స గాగ గమ గరి సరి సరి గమ గరి గ స పస ని సా రి ని పసా గరి రి గరి ని పసా గరి పద పమ పమ గమ గరి సరి సని సని పద ని సా శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాది పోషకం భవసుతం వినాయకం భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్త పదాంబుజం భవయామి శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం. రామ రామయని నోట రవంత సేపైన నియమము తప్పక మంచి నీతితో బల్కని వాడు మత్తుడు మూఢ చిత్తుడు మత్తుడు మూఢ చిత్తుడు దేహమ శాశ్వతమని తెలియక దుర్బుద్ధి సాహసమున సాధు జనుల సంకట పెట్టే వాడు పాతకి బ్రహ్మగాతకి దేహమ శాశ్వతమని తెలియక దుర్బుద్ధి సాహసమున సాధు జనుల సంకట పెట్టే వాడు పాతకి బ్రహ్మగాతకి మన్ననతో పిన్న పెద్దల కన్నుల కానకను భాగ్యమున్నదని గర్వమున అన్నము పెట్టని వాడు హీనుడు దుస్సందుడు మన్ననతో పిన్న పెద్దల కన్నుల కానకను భాగ్యమున్నదని గర్వమున అన్నము పెట్టని వాడు హీనుడు దుస్సందుడు హీనుడు దుస్సందుడు పరిపాటి తెలియక పరుల ద్రవ్యం అపహరించి కరుణ లేక పేద సదల కష్టము పెట్టేవాడు తట్టునా తుదముట్టునా పరిపాటి తెలియక పరుల ద్రవ్యం అపహరించి కరుణ లేక పేద సదల కష్టము పెట్టే వాడు తట్టునా తుదముట్టునా రామదాసు నేలినట్టి ప్రేమతో శ్రీభద్ర శైలధామ సీతారామచంద్రుల కామించి గొలువకున్న గొప్పున మోక్షమొబ్బున రామదాసు నేలినట్టి ప్రేమతో శ్రీభద్ర శైలధామ సీతారామచంద్రుల కామించి గొలువకున్న గొబ్బున మోక్షమబ్బునా గొబ్బునా మోక్షమబ్బునా రామ రామయని నోట రవంత సేపైన నియమము తప్పక మంచి నీతితో బల్కని వాడు మత్తుడు మూఢ చిత్తుడు మత్తుడు మూఢ చిత్తుడు. అద్భుతం. అమోఘమైనటువంటి తన గాత్రంతో నా కూతురైనా సభా మధ్యలో నేను నా కూతురుని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరి ఆశీర్వచనంతో మీ అందరి బెస్ట్ విషెస్తో తను ఇంకా సంగీతంలోను, అలాగే నా అమ్మాయి అని చెప్పడానికి లేదు కానీ కూచిపూడి నాట్యంలో కూడా మంచి ఒక ఉన్నత స్థాయిలోనే తను స్థాయిలో ఉంది. మంచి గురువుల చేత, అలాగే సంగీతంలో కూడా మంచి గురువుల చేత
మా అమ్మాయి ఇలా తన యొక్క ప్రయాణాన్ని, సంగీత నృత్య ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలాగే మంచి చదువరి కూడా, అంటే ఆంగ్ల మాధ్యమంలో కూడా మంచి బ్రహ్మాండం చదువుకుంటుంది. నా కూతురని కాదు, నా కూతురులాగా అందరు ఆడపిల్లలు సంప్రదాయబద్ధంగా ఫ్యాషన్గా ఉండాలి, సంప్రదాయబద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా చిరంజీవిని మీ అందరి సమక్షంలో ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి తన గాన మాధుర్యంతో మనల్ని అందరినీ అలరించినందుకు అమ్మవారు తనని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా తన విషయాన్ని కోరుకుంటూ ఇక మనం మన కార్యక్రమానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. నన్ను ఆనంద సిద్ధిస్తున్నాను, చాలా సంతోషం. మంచి గానంతో మమ్మల్ని చాలా సంతోషపరిచావు. ఈ యొక్క ఉగాది ఉత్తేజితంగా ఆనందంగా సాగుతున్నందుకు మాకు చాలా అదృష్టంగా ఉంది. మేము ఆనందపడుతున్నాం. సో మీ అందరి తరఫున నేను కూడా నీకు విషెస్ చెప్తున్నాను. గుడ్ లక్, కీప్ ఇట్ అప్. ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా ఎదిగే అవకాశం ఉండాలి. తగ్గేదేలే అంటారుగా మీ డైలాగు, తగ్గేదేలా ఉండండి. ఓకేనా? శుభమస్తు. నాన్నగారు, మన ధనుసు రాశికి వచ్చేస్తే ఈ సంవత్సరం, ఈ విశ్వావసునామ సంవత్సరంలో అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. మరి వాళ్ళు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు ఏమన్నా నూతన గృహం ఇలాంటివి ఏమన్నా చేయగలుగుతారా? అది కూడా కొంచెం చెప్పండి. తప్పకుండా. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దాదాపుకి ఈ రాశి వారికి చాలా మంది భయపడేది ఏంటంటే, మాకు అర్ధాష్టమ శని ప్రారంభమైంది బాబోయ్, సప్తమంలో గురుడు ప్రారంభమయ్యాడు బాబోయ్, ఏంటి పరిస్థితి మాది, దేవుడే దిక్కుమాకు అనేటువంటి భావన ఎక్కువ ఉంటుంది. నాయన గుర్తుపెట్టుకోండి, కేతు రాహులు శుభులు మీకు, శని సువర్ణమూర్తిగా ఉన్నాడు నాయన, ఒక గురుడు మాత్రమే తామ్రమూర్తిగా ఉన్నాడు. ప్రారంభంలో అర్ధాష్టమ శని ప్రభావం ఎందుకు ఉండదు? ఎంత అందంగా ఉన్నా మనం దొడ్లో పోయినప్పుడు అక్కడ దుర్గంధమే వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మనకు ఆకలింపు చేసుకొని వెంటనే బయటికి వచ్చిన తర్వాత మనకి వేరే ఆక్సిజన్ అందుతుంది. అప్పుడు మనకి పరిశుద్ధమైనటువంటి గాలి పీలుస్తున్నాం. అది అర్ధాష్టమ శని ప్రభావం తాత్కాలికమైనదే. 2.5 సంవత్సరాలు అర్ధాష్టమంలో ఉంటే ఇల్లు కొనమా, స్థలము కొనమా, పెళ్ళవదా, పిల్లలు పుట్టరా, కాపురం చేయమా, చదువుకోమా, ఉద్యోగం చేయమా, ప్రయాణం చేయమా? మరి ఎందుకు ఈ విధంగా భయపడుతున్నారు అంటే, మనలో లేనటువంటి భయాన్ని బయట తీసుకొచ్చేసి మనము అచేతనమైన స్థితిని, మనం ఇది చెయ్యలేమో అనే భావాన్ని కలిగి ఉంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, అర్ధాష్టమంలో ఉన్న, అష్టమంలో ఉన్న శని ఏతుల్లో ఉన్నాడు. సువర్ణమూర్తిగా ఉన్నాడా, రజతమూర్తిగా ఉన్నాడా, తామ్రమూర్తిగా ఉన్నాడా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వారే యమునా తిరిగినట్టుగా ప్రతి జ్యోతిష్కుడు నీకు అర్ధాష్టమ శని వచ్చేశాడు, సప్తమంలో గురుడు వచ్చేశాడు, నీకు పెళ్లి పెటాకులు ఉండవు, నీకు వాహన ప్రమాదం, నువ్వు చచ్చిపోతావు అనేటువంటి వ్యక్తుల మాటలు దయచేసి నమ్మకండి. అలా నేను కూడా చెప్తాను, బాబు జాగ్రత్త, నువ్వు మద్యపానం చేసావా, మరణం తప్పదు నీకు అని చెప్తాను. నో ప్రాబ్లం, నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి, నువ్వు చేసే తప్పుకు నువ్వు శిక్ష అనుభవించు, నువ్వు చనిపోయిన ఇబ్బంది లేదు. కానీ నీ వల్ల నువ్వు మద్యపానం చేసి వాహనం నడిపితే, నీ వల్ల ఇంకొక 2-3 ప్రమాదం ఏర్పడితే అది మంచిది కాదు. ఇది నేను చెప్తాను. అంతే తప్ప ఈ మధ్య అందరూ కూడా ప్రకటనల ద్వారా జ్యోతిష్కులు అని చెప్పుకొని వాడికి ఏమి రాదు. సువర్ణమూర్తి అంటే ఎలా వస్తాడు, అసలు సువర్ణమూర్తిగా ఎలా మారుతాడు గ్రహం, ఏ నక్షత్రంలో ఉంటే సువర్ణమూర్తిగా ఉంటాడు, ఏ భాగంలో ఉంటే, ఏ లిప్తలో ఉంటే సువర్ణమూర్తిగా ఉంటాడు, తామ్రమూర్తిగా ఉంటారు, లోహమూర్తిగా ఉంటాడు, తెలియని విషయాలు చాలా మంది ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని మనం చెప్పే జ్యోతిషం చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒక ఆయన ఇదే ఫలితాలలో ఒక మహానుభావుడు చాలా బాగుందంటాడు, ఒక మహానుభావుడు ఏం బాలేదంటాడు, ఒక మహానుభావుడు మధ్యస్థంగా ఉందంటాడు. ఎవరి మాట విందామో? మనకి మన పరిజ్ఞానం ఉండాలి. భృగు సంహిత పరాశర స్మృతి ఏం చెబుతుంది? నువ్వు అన్ని చదివా పుస్తకం నన్ను అడుగుతారేమో. నాయన ఏది అవసరమో అది చదువుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను నా దగ్గర కూడా గ్రంథాలు నాకు కూడా ఉంది. కాబట్టి ఆ విషయంలో నేను నిష్ణాతున్నే. దాంట్లో నువ్వు వేలు పెట్టి చూపించగలిగేటువంటి స్థాయి నాకు లేదు. నిన్ను వేలు పెట్టి చూపించగలిగే స్థాయి నాది. అది నువ్వు సైంటిస్ట్ పిహెచ్డి చేయని చెయ్యి. నేను కూడా మంచిగా శుభ్రంగా ఆంగ్ల మాధ్యమం చదువుకున్నాను, సంస్కృతం చదువుకున్నాను. సంస్కృతం నిష్ణాతుని కాకపోయినా జ్యోతిష్ శాస్త్రంలో నిష్ణాతుని చెప్తాను. ఫలిత శాస్త్రంలో తప్పకుండా నిష్ణాతుడు నేను. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేనేమి మా తాత నెయ్యి తాగాడు, నేను మా తాత మూతులు నాకాను అనేటువంటి వ్యక్తిని కాదు. మా నాన్నగారి ద్వారా నేర్చుకోలేదు, నా గురువుల ద్వారా నేను పూర్తి స్థాయి ద్రష్టగా నేర్చుకున్నటువంటిది. ఫలిత భాగం, జ్యోతిష్య ఫలిత భాగాన్ని నేను ఖచ్చితంగా గట్టిగా ఉపాసన పెట్టాను. దానికి ఎటువంటి భయం అక్కర్లేదు. సరే, ప్రస్తావనలో సరే సోది ఎక్కువైంది గురుగారు, విషయానికి రండి, వెంటనే కామెంట్ వస్తుంది, పర్లేదు. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ ప్రభావం ప్రారంభంలోనే ఉంటుంది. 3 మాసాల తర్వాత అనుకూల శుభయోగాలు. గురుగ్రహ సప్తమంలో తామ్రమూర్తి, ఆయన వల్ల గౌరవ భంగము, అమర్యాదలు, పిల్లల విషయంలో జాగ్రత్త, భార్యాభర్తల మధ్య అనవసరంగా ఇబ్బందులు, పూచికత్తుగా సంతకాలు పెట్టారా ఇంకా మీరు అంతే. ఈ ఇందాక అనుకున్న అర్ధాష్టమ శని ప్రభావం అందులోనే ఉంటారు. మీరు 2.5 ఏళ్ళు మీరు అప్పుడు మీరే కడుతుండాలి. సెక్యూరిటీ సంతకాలు పెడితే మీ పని అంతే. మద్యపాన సేవన చేస్తే కూడా అంతే. మీరు తప్పకుండా జైల్లో ప్రతి వారం వెళ్ళి సంతకాలు పెట్టాలి. మా నాన్న ముఖ్యమంత్రి, మా తాత ముఖ్యమంత్రి, మా అయ్య ప్రధానమంత్రి,
నడవదు. ప్రతి వారం వెళ్ళి సంతకం పెట్టాలి. చేశాం కదా అప్పుడు ఆ మధ్య ఒక ఆయన సాఫ్ట్వేర్ కంపెనీని పేరు తిరిగి రాసుకొని ఇప్పుడు ఎర్రవాడ జైల్లో ప్రతిరోజు వచ్చేసి ప్రతి వారం వచ్చి సంతకాలు పెడుతూ ఉంటారు. అలాగే ఉంటుంది మన కర్మ కూడా. 20,000 కోట్లకు అధిపతి, ప్రపంచ దేశాలు చుట్టూ వచ్చిన వ్యక్తి, పెద్ద కంపెనీ. ఇప్పుడు ఆ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తీసేసుకుంది. గుర్తొచ్చింది అనుకుంటా కదా. కాబట్టి అంతటి వారైనా పతనం అవ్వడానికి శనే కారకుడు. కాబట్టి ఈ శని యొక్క ప్రభావం చేత మనకు మనమే నష్టాన్ని పొందుకుంటాం. అందుకే భగవంతుడు మీకు హింట్ ఇస్తుంటాడు, జాగ్రత్త, ఏలినాటి శని వచ్చింది, సప్తమ శని గురుడు వచ్చాడు, జాగ్రత్తగా ఉండండి, ప్రయాణం జాగ్రత్త చేయండి, మంచిగా మాట్లాడండి, తప్పుడు వ్యక్తులతో తిరగకండి, తల్లిదండ్రుల మాట వినండి, విద్య మీద శ్రద్ధ పెట్టండి, ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టండి, బల్ల కింద చేతులు పెట్టకండి, లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి, రోగాన్ని తెచ్చుకునేటువంటి ఉమ్ము వేసినటువంటివి ఇంకోటి పోసినటువంటివి అవి తినకండి, అర్ధరాత్రులు బిర్యానీలు అవన్నీ తినకండి, భగవంతుని యొక్క ప్రార్థన చెయ్యండి. పొద్దున్నే ఉమ్మేసి పెట్టినవి తుమ్మేసి పెట్టినవి తినకండి. వాడు తినడు, మళ్ళీ తినమంటాడు. మనం ముక్కుకి నోటికి అవన్నీ కూడా గుడ్డలు కట్టుకొని భగవంతుని యొక్క నివేదన చేసి అది ప్రసాదంగా కలుకొని తింటాం మనం. అవతల వాడు ఉమ్మేసిందే మళ్ళీ తినమంటాడు. దానికి ఎగబడతాం మనం. ఇటువంటి దౌర్భాగ్య స్థితి మనది. పాసిపోయినటువంటి చనిపోయినటువంటి కోళ్లని, మేకలని, ఆ పనికి మాలిన పురుగు పెట్టినటువంటి గోధుమల్ని అందులో వేసి మరగబెట్టి బట్టీలలో తిప్పి దాన్ని ఉమ్మేసి ప్లేట్లలో పెట్టేసరికి తింటాం. పాడైపోయినటువంటి నిమ్మకాయలను వేసి తిప్పడం వల్ల అవి జుర్రుకొని తినేటువంటి దరిద్రపు వ్యక్తులు మనం. అదే పరిశుద్ధంగా మనం నోరు కట్టేసుకొని భగవంతుడి ప్రసాదం వాసన చూస్తే ఇబ్బందని జాగ్రత్తగా మంచిగా బెల్లము, ఆవు పాలు, అలాగే మిగడ పెరుగుతూ దద్యోదనము, యాలకుల పొడి, కాజుపప్పు లాంటివి వేసి మంచి గుమ్మ నెయ్యి వేసి స్వామివారికి నివేదన చేసి 10 మందికి పెట్టి మనం తినే ప్రసాదాన్ని అమృతతుల్యంగా తింటాము. మనం దాన్ని పట్టించుకోము. మన వ్రతాలు మనం అనొద్దు. వాడు పెట్టినటువంటి సంకల్లో చేయబెట్టినటువంటిది, ఆ కళ్ళల్లో పెట్టుకున్నటువంటిది, నెత్తి గోక్కున్నటువంటిది, దాంట్లో కలిపినటువంటిది మనం తింటాం. తప్పుగా అనుకోకండి. ఇటువంటి వాటి వల్ల అనారోగ్యం వస్తుంది అని చెప్పే నా ఉద్దేశం. దీనివల్ల అజీర్ణ సంబంధమైన వ్యాధి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి ప్రారంభంలోని శని ప్రభావం చేత, గురు ప్రభావం చేత ఒక 4 నెలలు మాత్రమే ఇబ్బంది ఉంటుంది. తదుపరి అనుకూలత. అంటే ఏప్రిల్లో కొద్ది ఇబ్బంది ఉంటుంది, మేలో కొన్ని శుభయోగాలు ఉన్నాయి, జూన్లో ఇబ్బంది ఉంటుంది, జూలైలో ఇబ్బంది ఉంటుంది, ఆగస్టు నుంచి మంచి శుభయోగాలు ఉంటాయి. మళ్ళీ వచ్చే సంవత్సరంలో మార్చి నెలలో మీరు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కానీ వృత్తిలో లాభం, ఉద్యోగంలో లాభం, సోదర మధ్య మైత్రి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, నూతన ఆస్తులు కొనుగోలు చేయడం, ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. మంచి వ్యాపారమైనటువంటి వ్యవహారాదులు లాభాలు ఉన్నాయి. భాగస్వామితో అనుకూలతలు, కుటుంబపరమైనటువంటి అనుకూలత, కుటుంబపరమైనటువంటి విచ్ఛిన్నం ఉంది, కుటుంబపరమైన అభివృద్ధి ఉంది. సోదరులతో గొడవలు ఉన్నాయి, సోదరులతో అనుకూలమైనటువంటి ఐకమత్యం ఉంది. భార్యాభర్తలు విడిపోయేటువంటి గొడవలు పెట్టుకుంటారు, కానీ జీవితాంతం కలిసి ఉండగలిగే నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. కాబట్టి క్షణం ఆలోచించండి. అనాలోచన నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగం, విద్యార్థులు మీ పరీక్ష మీరు రాయండి, సమయానుకూలంగా వెళ్ళండి, గంట ముందు పరీక్ష కేంద్రం ఉండండి, నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. 5 నిమిషాలు లేట్ గా వెళ్ళండి, ఈ అడ్మిషన్ లోపలికి అలౌడ్ ఉండదు. అంతే. ఆ క్షణమే శనీశ్వరుడి యొక్క ప్రభావం. నువ్వు పరిగెడుతున్న ప్రయాణం, ట్రాఫిక్ లో వెళ్లకుండా పెట్రోల్ ఉందా లేదా చూసుకొని, బస్సు దొరుకుతుందా లేదా, ఆధార్ కార్డు ఉందా లేదా, పత్రాలు ఉన్నాయా, హాల్ టికెట్ ఉందా, పెన్ ఉందా, పేపర్ ఉందా, ముందుని ప్రిపరేషన్, ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే నువ్వు గంట ముందు పరీక్ష వెళ్తే ఫస్ట్ ర్యాంక్ నీకు రాక ఇంకోనికి వస్తుంది, ఇంకే అమ్మాయికి వస్తుంది, నీకే వస్తుంది. ఆ ప్రయత్నం గట్టిగా చేయండి. మాట తీరు బ్రహ్మాండంగా ఉండాలి. ఏదైనా సరే అందిపుచ్చుకునే ప్రయత్నం. ఇది నేను గెలవగలనటువంటి క్రీడా స్ఫూర్తి క్రీడాకారులకి లాభం కలిగిస్తుంది. క్రీడాకారులకి అద్భుతమైనటువంటి ప్రయోజనం కలిగిస్తుంది. అవార్డు అందుకునే అవకాశం ఉంటుంది. నేను అర్జున అవార్డుకి నేను ఎందుకు పెడతాను, నేను అప్లికేషన్ పెట్టాలా, నన్ను గుర్తింపు చేసి వారికి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలుస్తుంది, నువ్వు ఏ కళలో ఉన్నావో, ఏ క్రీడలో ఉన్నావు, వాళ్ళకేం తెలుస్తుంది. నేను పలానా క్రీడాకారుని, కళాకారుని, ఒక అప్లికేషన్ పెట్టి పోయేదే ఉంది. అప్పుడు వాళ్ళు నీ గురించి ఎంక్వైరీ చేస్తారు. అంతే తప్ప వాళ్ళని గుర్తించి నాకు ఇవ్వాలి ఎలా ఇస్తారు? నీ గురించి ఏ పేపర్లోనో ఏ వ్యక్తితో చెప్పితే తెలుస్తుంది. అలా తెచ్చేట్టుగా నీ ప్రవర్తన ఉంటే తప్పకుండా అవార్డు రివార్డు వచ్చే అవకాశం. అలాగే వ్యాపార పరంగా భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడండి. మీరు రాసుకున్నటువంటి ఒప్పంద పత్రాలు మరొకసారి తిరిగి రాసుకోండి. తెలిసిన తెలివైనటువంటి తెలుగు భాషలో అద్భుతం, అమృతతుల్యమైనటువంటి తెలుగు భాష, ఆ తెలుగు భాష రాసుకోండి. అలాగే మన పిల్లల తెలుగు భాష నేర్పించే ప్రయత్నం చేయండి. అలాగే విద్యార్థులు మంచి లాభాలు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ అనుకూలత శుభస్థితి కనపడుతోంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందిగా ఉంది. అప్పులు చేయకండి. అప్పులు చేసి గొప్పల కోసం మీరు ఖర్చు పెట్టకండి. అనవసర ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. పెద్దవాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. పెద్దవాళ్ళు వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాలు మీరు జీవిత నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త.
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వాణిజ్యంట్లకు కూడా చాలా చాలా అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. పత్రికా ముద్రణ వారి కానీ, రచయితలకి, రచయిత్రులకి, నటీనటులకి, దర్శక నిర్మాతలకి లాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం. ఈవెంట్ మేనేజర్ కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మస్థైర్యం ఉంటుంది, కానీ ప్రారంభంలో కాస్త ఎండింగ్ లో సంవత్సరాంతంలో కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తలు పాటిస్తూ నిరంతరం భగవద్గీత పారాయణం చేస్తే అద్భుతం. ఈ అర్ధాష్టమ శని మీకు ఇబ్బంది కలిగించదు. సువర్ణమూర్తిగా శని ఉన్నాడు, మీకు లాభాన్ని కలిగిస్తాడు. అందులోనూ శని గురుడు స్థానంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని, ధనాన్ని, సంతాన యోగాన్ని, సంతానం వల్ల మీ గౌరవ అభివృద్ధిని పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ నేను చెప్పే విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన అస్సలు బాలేదన్నాడండి, ప్రారంభంలో చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, చూపించాక నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, 9 పంచాంగ నా దగ్గర ఉన్నాయి, అవన్నీ చూపిస్తే మీకు చికాకు పుడతాను చూపెట్టలే. బుట్టేవారు, తంగిరాలవారు, పిడపర్తివారు, చిన్నపూర్ణయ్య సిద్ధాంతి గారు, గార్గే గారు, కుప్పవారు, ఇలా అనేక రకాల పంచాంగాలు. ఇంకా మళ్ళీ ఒకటి ఏంటి, తెలంగాణ విద్యుత్ మహాసభ వాళ్ళు, కొడకండ్ల సిద్ధాంతి గారి పంచాంగాలు, ఇది అనేక పంచాంగాలు ఇస్తూ వారే మేము గొప్పవాళ్ళం అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి సిద్ధాంత భాగంలో నేనే నేర్చుకోవాలి సిద్ధాంత భాగం అని చెప్పేసి నా పట్టుదలగా ఉంది. తప్పకుండా 2-3 ఏళ్లలో నేర్చుకొని నేను ఒక పంచాంగాన్ని పరిపుష్టంగా దృక్సిద్ధాంత ప్రకారమే పంచాంగం రాసి మీకు ఇవ్వాలని కోరుకుంటాను. ఏదేమైనా ఈ రాశి వారికి ప్రస్తుతానికైతే 49% పాజిటివ్ గాను 51% నెగిటివ్ ఉందనే విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.